నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్వారీలో కూలీలపై పడిన గ్రానైట్ రాయి. బాపట్ల జిల్లా బల్లికురవలో 6 మృతి. కాకినాడ జిల్లాలో తల్లి కుమార్తెల దారుణ హత్య. తలలు బద్దలు కొట్టి ప్రాణాలు తీసిన దుండగులు. మద్యం ముడుపుల దొంగలు జైలుకే. కటకటాల్లోకి వెళ్లడం ఖాయమన్న మంత్రులు. కొడాలి నానిపై విశాఖలో మరో కేసు. సోషల్ మీడియాలో సీఎంపై పోస్టులు పెట్టారని చర్యలు. కృష్ణానదికి తగ్గిన వరద. శ్రీశైలం నాగార్జున సాగర్ గేట్లు మూసివేత. ఉత్తరప్రదేశ్ సరయూ నదిలో పడిన కారు. 11 మంది దుర్మరణం. బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని గ్రానైట్ క్వారీ 6 పొట్టన పెట్టుకుంది. పైనుంచి రాయి పడడంతో కార్మికుల జీవితాలు నలిగిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఒడిశాకు చెందిన కార్మికులు గత 3 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ ఉదయం వారు క్వారీలోకి పనికి వెళ్లారు. మధ్యాహ్నం భోజనం తర్వాత క్వారీలో పేలుళ్ల కోసం జెలటిన్ స్టిక్స్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి గ్రానైట్ రాయి కార్మికులపై పడింది. ఆ సమయంలో అక్కడ 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రాయి పడటంతో 4 అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2 ప్రాణాలు కోల్పోయారు. काम करने के लाया था, जाली मारा था, पत्थर गिर गया। कौन सा गांव में वो? बरनपुर। सब जने कितने रहते हैं, कितने जने रहते हैं? हमारा जरा 26 आदमी 16 आदमी काम करता था, नीचे पत्थर गिर गया। तो मारा था, सुबह गया खाने के लिए आया था, खाना खा के गया, मारा था, पत्थर गिर गया। ప్రమాద విషయం తెలిసిన వెంటనే బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ డూడి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. బల్లికురవ పోలీసు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఎస్పీ తుషార్ డూడి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఒక 6 మెంబర్స్ ఒరిస్సాకి చెందినటువంటి వర్కర్స్ డెత్ అయినారని తెలిసింది. డిడిఎంఎస్ అని డిప్యూటీ డైరెక్టర్ మైన్ సేఫ్టీ అని హైదరాబాద్లో ఉంటారు. వారికి ఇన్ఫార్మ్ చేశాము. ఈ సేఫ్టీ ఆస్పెక్ట్స్ నా డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటారు. తదుపరి మనం మన డిపార్ట్మెంట్ పరంగా ఏం చర్య తీసుకోవాలనేది వాళ్ళతో డిస్కస్ చేసి ఒక రాక్ ఫాల్టీ రాక్ జారిపోయి కింద పడింది. ఒక చోట కింద ఒక 100 ఫీట్ పిట్లో టోటల్ 9 వర్కర్స్ పని చేస్తున్నారు. వారు అందరూ ఒడిశా నుండి. ది మార్నింగ్ అప్రాక్సిమేట్ 10:30-11 ఆ మధ్యలో జరిగింది. ఇమీడియట్ గా మా నోటీస్ కి వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. టోటల్ 4 ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఒక 5 మెంబర్స్ ని మేము హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాము. దాంట్లో 2 అక్కడ చనిపోయారు, 3 ఇంకా అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. తర్వాత ఈ ఎగ్జాక్ట్ నేచర్ ఎందుకు అది జారిపోయి పడిపోయింది కూడా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. క్వారీ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 6 మరణించడంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ కార్మికులు మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రులు గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణం జరిగింది. తల్లి కుమార్తెలను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. తలలు బద్దలు కొట్టి ప్రాణాలు తీశారు. ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న భార్య, కుమార్తెల్ని చూసి భర్త నిర్ఘాంతపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
సామర్లకోటలోని సీతారామ కాలనీలో ప్రసాద్, మాధురి దంపతులు 2 పిల్లలతో నివాసముంటున్నారు. డ్రైవర్గా పనిచేస్తోన్న మాధురి భర్త ప్రసాద్ శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లి ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య మాధురి, కుమార్తెలు కుమారి, జెస్సీ విగతజీవులై పడి ఉన్నారు. రక్తపు మడుగులో భార్య, పిల్లలను చూసి ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. నా కూతురండి, నా మనవలు, నా కూతుర్లునండి. ఘటనా స్థలాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదని తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. తల్లి బిడ్డల మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరి మీద అనుమానం లేదని చెప్తున్నారు. ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి విల్ డిటెక్ట్ హూ డిడ్ ఇట్ అనేది. మూడు డైరెక్షన్స్లో పడున్నాయండి. బ్లంట్ ఇంజరీస్ ఉన్నాయి. ఏదన్నా బ్లంట్ ఆబ్జెక్ట్తో కొట్టినట్టు ఇంజరీస్ ఉన్నాయండి. ఏదన్నా క్లూస్ వచ్చినా కానీ డిటెక్ట్ అయితే వి విల్ నోటిఫై. భర్త ప్రసాద్ ను సామర్లకోట స్టేషన్ కు తీసుకువెళ్లారు. డీఎస్పీ శ్రీహరిరాజు నేతృత్వంలో ప్రశ్నించారు. వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ వేగంగా జరుగుతోందని మంత్రులు స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్లో భాగమైన వారందరినీ రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అన్ని తప్పులు చేసిన వాళ్ళు, రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు, పూర్తి సాక్ష్యాధారాలతో దొరికిన వాళ్ళు, మద్యం వ్యాపారాలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వాళ్ళు, ఇవాళ అనేక వేల మంది కాలేయ వ్యాధులతో కానీ, అలాగే వేల మంది కిడ్నీ వ్యాధులతో కానీ, లేకపోతే నరాల సంబంధిత వ్యాధులతో బాధపడి మంచానికి పరిమితం అవ్వడానికి కారణం ఎవరు? మీ మద్యం కాదా? ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ? మీ డిస్టిలరీ కాదా? ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మింది ఎవరికి? ప్రజలకు కాదా? దాని రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకెళ్లి దాచుకునే నిజం కదా? ఇవాళ కోర్టు కూడా బయటపడట్లేదా? నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు. డబ్బులు లెక్కిస్తూ, కోర్టు డబ్బులు లెక్కిస్తూ ఎక్కడున్నాయో ఎప్పుడు చూసా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. మీ అనుచరుడు కాదా? ఇవన్నీ బయటకు వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆయనకి ప్రజలు దృష్టి మరలించడం ఒకటి, ప్రజల అభివృద్ధిపై నుంచి, సంక్షేమం నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్న క్రమంలో వీటి నుంచి ప్రజలు దృష్టి మరల్చాలా? రెండోది, వాళ్ళల్లో ఒక అభూత కల్పనల ద్వారా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాలా? మూడోది, ఇవన్నీ వీళ్ళన్నీ తమ వైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే రమ్మనండి, బహిరంగ చర్చ మీద. అదే సాక్షి ఛానల్, వాళ్ళ సొంత ఛానల్, రోత ఛానల్, రోత పత్రికలు పెట్టమనండి. దాంట్లో చర్చిద్దాం. మీరు ఏ సమాచారం మీ దగ్గర ఉంటే చెప్పండి, దానికి సమాధానం ప్రభుత్వం చెప్తుంది. అంతేగాని దాడి చేస్తాం, విమర్శలు చేస్తాం, పారిపోతామంటే అది ఒక రాజకీయ నాయకుడే లక్షణం కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. లిక్కర్ స్కామ్లో రేపు పోతాడా, ఎల్లుండి పోతాడా, సంవత్సరం తర్వాత పోడా అనేది అయితే నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ ఖచ్చితంగా అయితే పెద్ద ఫ్రాడ్ అయితే జరిగింది. లిక్కర్ స్కామ్లో మాత్రం దెర్ ఈస్ నో డౌట్, దెర్ ఈస్ అ బిగ్ ఫ్రాడ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఢిల్లీ స్కామ్ ఈజ్ నథింగ్. దాని ముందు ఇది 100 రెట్లు పెద్దగా ఉంటుంది. దాంట్లో నాకు ఎన్ని విన్నానంటే లిక్కర్ స్కామ్లో ఆ హాలోగ్రామ్ కూడా దే హ్యావ్ డన్ ప్రైవేట్లీ. అసలు హాలోగ్రామ్ని ఎవరన్నా డూప్లికేట్ చేయాలంటే చాలా కష్టం. లిక్కర్ స్కామ్ స్పీడప్ అవుతుందన్న సంగతి కూడా మీకు తెలుసు. వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. ఎంక్వైరీలో పట్టుకున్న వాళ్ళని కూడా రిమాండ్లకు పెడుతున్నారు. మా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. వైసీపీ చేస్తున్న చిల్లర రాజకీయాలను చూసి రాజకీయాల్లో ఉన్నందుకు బాధగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు. సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకుంటూ జగన్ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఇష్టం వచ్చిన భాష వాడుతున్న వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వై నాట్ 175 నుంచి 11 స్థానాలకి పడిపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏమిటో, ఆయనలో ఉన్న అభద్రతా భావం ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ 3-4 దశాబ్దాల్లో 2 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన కక్షపూరిత రాజకీయాన్ని ఎప్పుడు కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను
ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకోకుండా, ఈ రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి లభించుకోకుండా ఉండటమే లక్ష్యంగా మీరు పనిచేస్తూ మీరు సమాజంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి ప్రజల్ని భయపెట్టి అధికారంలోకి రావటం అది అసాధ్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వైసీపీ నేత కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొడాలి నానిపై అంజనా ప్రియ అనే మహిళ ఫిర్యాదు చేశారు. 2024లో విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో నానిపై పోలీసులు BNS ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లి 41 CRPC నోటీసులు ఇచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద HLC నుంచి గుంతకల్లు బ్రాంచ్ కెనాల్కు సాగు తాగునీటిని GBC అధికారులు, టీడీపీ నాయకులు, రైతులు కలిసి విడుదల చేశారు. సాగు తాగునీటి కోసం 250 క్యూసెక్కుల నీటిని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్కు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం 300 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తామని GBC DE మంజునాథ్ తెలిపారు. చివరి ఆయకట్టు వరకు నీటిని వేగంగా అందిస్తామని GBC కాల్వ ప్రెసిడెంట్ మారయ్య తెలియజేశారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దినాలు లేవు. ఈ గవర్నమెంట్ వస్తేనే మన సంవత్సరం కాలంలోనే మొట్టమొదటిసారిగా 1,85,00,000 ఈ సంవత్సరం WL కింద DC కింద వర్కులు చేయడం జరిగింది. 15,800 ఎకరాలకు గాను చివరి ఆయకట్టు వరకు ఈ సంవత్సరం WL DCలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రతి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందిస్తామని చెప్పి అందరూ రైతులు WL అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. CJ దంపతులకు ఆలయ అర్చకులు ఈవో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నారు. దర్శనానంతరం CJ దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి శేషవస్త్రాలు, జ్ఞాపికను CJకు ఈవో శ్రీనివాసరావు బహూకరించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జలాశయం అన్ని గేట్లను ఇప్పటికే మూసివేశారు. జూరాల, సుంకేసల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 135,435 క్యూసెక్లు వచ్చి చేరుతున్నాయి. శ్రీశైలం నుంచి 85,851 క్యూసెక్ల అవుట్ఫ్లో అవుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,536 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 TMCలు కాగా ప్రస్తుతం 199.73 TMCలు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు అన్ని మూసివేశారు. ఉదయం వరకు 10 గేట్లతో నీటిని విడుదల చేసిన అధికారులు ఇన్ఫ్లోకు తగ్గట్టుగా గేట్లను తగ్గిస్తూ వచ్చారు. పైనుంచి వరద తగ్గడంతో పూర్తిగా అన్ని గేట్లు మూశారు. సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.80 అడుగుల మేర ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 312.04 TMCలు కాగా ప్రస్తుతం 299.74 TMCల నీటి నిల్వ ఉంది. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో కారు నదిలో పడి 11 మంది మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఖరగ్పూర్లోని పృథ్వీనాథ్ ఆలయానికి పుణ్యజలాలు సమర్పించడానికి సిహాగావ్ గ్రామం నుంచి 15 మంది కారులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు గోండా జిల్లాలోని బెల్వా బహుతా ప్రాంతానికి వచ్చేసరికి అదుపు తప్పి పక్కనే ఉన్న సరయూ నదిలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ సహా 15 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికులు సహాయ చర్యలు చేపట్టి 11 మృతదేహాల్ని వెలికితీశారు. మరో 4 కాపాడారు. కానీ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR పై పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతున్న తరుణంలో క్రీడా బిల్లు ఆమోదానికి మోదీ సర్కారు పావులు కదుపుతోంది. సోమవారం క్రీడా బిల్లు ఆమోదానికి ప్రయత్నం చేయనుంది. BCCI సహా దేశంలోని క్రీడా సమాఖ్యల్లో పూర్తి పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన బిల్లును సోమవారం లోక్సభ లిస్టింగ్లో చేర్చారు. నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లును కూడా లోక్సభ ఆమోదం కోసం లిస్టింగ్ చేశారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించేందుకు ఉద్దేశించిన తీర్మానం సోమవారం రాజ్యసభ లిస్టింగ్లో చేర్చారు. బీహార్లో ఓటర్ల ప్రత్యేక
సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై చర్చించాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ డిమాండ్ను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఎన్నికల సంఘం గురించి సభలో చర్చించరాదని 1980 నుంచి 89 వరకు స్పీకర్గా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం జాఖడ్ రూలింగ్ ఇచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేస్తున్నారు. ఈసీ నిర్ణయాలపై చర్చించాలా వద్దో నిబంధనల ప్రకారం సభాధ్యక్షుడే నిర్ణయించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఒకవేళ పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగితే నిరసనల నడుమే బిల్లులు ఆమోదించుకోవాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీహార్లో ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ జాబితాలో తన పేరు లేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేర్కొనడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. శనివారం మీడియా సమావేశంలో తేజస్వి యాదవ్ చూపెట్టిన ఈపీఐసీ నంబర్ ఆయన వాస్తవంగా వినియోగించే ఓటర్ ఐడీ కాదని పేర్కొంది. 2 ఓటర్ ఐడీలు కలిసి ఉన్నందుకు తేజస్వి యాదవ్ నేరానికి పాల్పడినట్టేనని బీజేపీ ఆరోపించింది. 2020 పోల్ అఫిడవిట్లో ఎన్నికల సంఘానికి తేజస్వి యాదవ్ సమర్పించిన ఓటర్ ఐడీ నంబర్ ఆయన మీడియాకు చూపెట్టిన నంబర్ వేరుగా ఉన్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్లు అవాస్తవాలతో రాజ్యాంగ సంస్థల్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తేజస్వి యాదవ్ లాంటి నేతనే 2 ఓటర్ ఐడీలు కలిగి ఉంటే వాళ్ల పార్టీ కార్యకర్తల సంగతేంటని ప్రశ్నించారు. ఈ రకంగా 2 చోట్ల ఆర్జేడీకి ఓట్లు పడుతున్నాయని ఆరోపించారు. మరోవైపు తేజస్వి యాదవ్ మీడియాకు చూపిన ఓటర్ ఐడీ ఏ జాబితాలోనూ లేదని ఎన్నికల సంఘం తెలిపింది. తమపై ఆరోపణలు చేసినందుకు తేజస్వి యాదవ్కు నోటీసులు పంపినట్టు వెల్లడించింది. ధర్మస్థల సామూహిక ఖననంకు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 2000 నుంచి 2015 మధ్య బెల్తంగుడి పోలీసులు అసహజ మరణాల్ని నమోదు చేసే రిజిస్టర్ నుంచి క్రమంగా పేర్లను తొలగించారు. ఓ వ్యక్తి ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరగా ఈ విషయం బయటపడింది. 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థలలో అనేక మందిని ఖననం చేశానని పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయానికి సంబంధించిన డేటా మాయం కావడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 ప్రదేశాలలో పోలీసులు తవ్వకాలు చేపట్టారు. అందులో 6వ ప్రదేశంలో మాత్రమే ఎముకలు లభించాయి. ఈ క్రమంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 2000 నుంచి 2015 మధ్య బెల్తంగుడి పోలీసులు అసహజ మరణాలను నమోదు చేసే రిజిస్టర్ నుంచి క్రమంగా పేర్లను తొలగించారు. ఓ వ్యక్తి ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరగా ఈ విషయం బయటపడింది. ఆచూకీ గల్లంతైన వ్యక్తులు, వారి ఫోటోలను ఇవ్వాలని జగదీష్ అనే వ్యక్తి ఆర్టీఐ చట్టం కింద పోలీసులకు దరఖాస్తు చేశారు. గుర్తు తెలియని మృతదేహాలను కనుగొనేందుకు ఉపయోగపడే ఫోటోలు, వాల్ పోస్టర్లు, పత్రాలు, పోస్టుమార్టం రిపోర్ట్లను సాధారణ పరిపాలన పరమైన ఆదేశాల మేరకు ధ్వంసం చేశామని సమాధానం ఇచ్చారు. డిజిటల్ గా భద్రపరచకుండా సదరు రికార్డులను ఎలా ధ్వంసం చేస్తారని జగదీష్ ప్రశ్నిస్తున్నారు. తవ్వకాల్లో ఒకవేళ మృతదేహాలు బయటపడితే రికార్డులు లేకుండా ఎలా కనుగొంటారని ప్రశ్నిస్తున్నారు. రికార్డుల ధ్వంసం వెనుక ఎవరు ఉన్నారో ప్రభుత్వం విచారణ చేసి కనుగొనాలని డిమాండ్ చేస్తున్నారు. 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థలలో అనేక మందిని ఖననం చేశారని పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరిగ్గా అదే సమయానికి సంబంధించిన డేటా మాయం కావడం సంచలనంగా మారింది. కాగా బెల్తంగుడి తాలూకాలోనే ధర్మస్థల గ్రామ పంచాయతీ ఉంది. ఈ అంశంపై ఈ నెల 2న జగదీష్ సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓ బాలికను ఖననం చేస్తుండగా తాను చూశానని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో కొంతమంది అధికారులు అక్కడ ఉన్నారని ఆరోపించారు. వారి పేర్లను కూడా సిట్ అధికారులకు అందించానని తెలిపారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా బాలికను ఆ సమయంలో అధికారులు ఖననం చేశారని జగదీష్ ఆరోపించారు. ఓ జంతువును పాతిపెట్టినట్లు సదరు బాలికను పాతిపెట్టారని తెలిపారు. ఆ సంఘటన తనను చాలా కాలం పాటు వెంటాడిందని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పు ఉండబోదని భారత ప్రభుత్వ అధికారులు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ పేర్కొంది. చమురు కొనుగోలుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందాలు ఉంటాయని, రాత్రికి రాత్రి వాటిని నిలిపివేయడం కుదరదని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. రష్యా చమురు కొనుగోలు విషయంలో దేశ ప్రయోజనాలు తమకు ముఖ్యమని ఇప్పటికే పలుమార్లు భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా ఆ ప్రభావం భారత్పై పడకుండా రష్యా చమురు తోడ్పడినట్లు తెలిపింది. ఇరాన్, వెనిజులా చమురుపై ఉన్నట్లు రష్యా చమురుపై ప్రత్యక్ష ఆంక్షలు లేవు. ఐరోపా సమాఖ్య విధించిన ప్రస్తుత ధర పరిమితి ప్రకారమే రష్యా నుంచి భారత చమురు కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. రష్యాతో స్థిరమైన కాల పరీక్షకు తట్టుకుని నిలబడిన భాగస్వామ్యం ఉందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.